హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనము చూస్తున్నది సప్త శనివారాల వ్రతం 5వ వారం. ముందు మనము చూసినటువంటి వీడియోలలో అయితే మొదటి 4 వారాల వీడియోలు కూడా ఉన్నాయి. ఆ 4 వారాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 5వ వారం పూజ అయితే మీకు చూపిస్తున్నాను. అన్ని వారాల లాగానే ఈ వారం కూడా పొద్దున్నే లేచి పిండి దీపాలు రెడీ చేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా వినాయకుడికి అక్షింతలతో మనం పూజ చేసుకోవాలి. మీకు గరిక దొరికితే గరికతో కూడా వినాయకుడికి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 7 దీపాలు వచ్చేసి రెడీ చేసుకొని అన్నీ పెట్టుకున్నాను. ఇంకా వినాయక పూజ తర్వాత శనిదేవుడికి నువ్వుల లడ్డు ఇంకా ఖర్జూరాలు కూడా ప్రసాదంగా పెట్టాను. అన్ని వారాలలాగే ఈ వారం కూడా పూజ అయితే చక్కగా అయిపోయింది. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాతనే మనం వచ్చేసి వ్రత కథలు చదువుకుంటే అక్కడితో ఈ వ్రతం సంపూర్ణంగా పూర్తయినట్టు. అంటే 5వ వారం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి గుడికి ఈ వారం ప్రసాదం ఏం తీసుకెళ్ళామంటే పులిహోర తీసుకెళ్ళాము. ఈ పులిహోర కోసం అయితే ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో 14 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ని తీసుకొని శుభ్రంగా వాటర్లో వేసుకొని కడుక్కి పెట్టుకోవాలి. ఈ రైస్ను కడుక్కున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎసురు అయితే వేసుకున్నాను. ఈ ఎసురు వచ్చేసి ఒక కప్పుకి 2 కప్స్ అంటే 14 కప్స్ కదా, 28 కప్స్ వాటర్ అయితే పడుతుంది. కానీ నేనైతే ఇంకొక 4 కప్స్ తగ్గించుకొని 22 కప్స్ మాత్రమే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కాబట్టి అలా చేశాను. తర్వాత చింతపండుని క్లీన్ చేసుకొని వేడి వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఆ గుజ్జు తయారు చేసేది వీడియో అయితే మిస్ అయిపోయింది. చింతపండు గుజ్జు మనమైతే ఇక్కడ ఇలా తయారు చేసుకున్నాము. ముందుగా ఒక బాండ్లీ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని మనము పల్లీలు అయితే వేయించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించాక పక్కన తీసి పెట్టుకొని తీసుకున్న రైస్కి సరిపడా కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ వచ్చేసి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది అంతా వేగిన తర్వాత మనము చింతపండు గుజ్జు అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు అంతటిని ఈ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా మొత్తం వాటర్ పోయేలాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోతే ఈ చింతపండు గుజ్జు వచ్చేసి మనకు ఇలా తయారవుతుంది పేస్ట్ లాగా. ఇప్పుడు మనం అన్నం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అన్నం కూడా చూడండి తక్కువ వాటర్ వేసాం కాబట్టి, అంటే 2 కప్స్కి ఇంకా తక్కువనే వేసుకున్నాం కాబట్టి రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చింది. ఈ రైస్ చల్లారిన తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి వేసుకుంటే అది అంత కలవదు. కాబట్టి ఇలా కొంచెం కొంచెం రైస్ ఇంకా ఈ పేస్ట్ అంతా తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మేమైతే ఇది ప్రసాదం కదా, అందుకే టేస్ట్ అయితే చూడలేదు, కొంచెం అందాజుగానే ఉప్పు అయితే వేసాము. మనం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, గుడికి తీసుకెళ్ళడానికి ఒక డబ్బాలో అయితే ఈ ప్రసాదాన్ని అంతటిని వేసుకొని పెట్టుకున్నాము. ఇక ఇప్పుడు ఈ ప్రసాదాన్ని మనము వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామికి నైవేద్యం చేసిన తర్వాత గుడిలో ఈ ప్రసాదాన్ని అయితే పంచుతున్నాము. చూడండి, ముందు వారాలలాగే ఈ వారం కూడా టెంపుల్కి చాలామంది వచ్చారు. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామితో పాటు శివుని టెంపుల్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్కి వస్తే అందరి దేవుళ్ళని కూడా ఒకసారి దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చూపిస్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే దర్శించుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.